తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం వద్ద శ్రీ రంగనాథుడి రూపంలో శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు అన్ని ముక్కోటి ఏకాదశి పండుగ శోభను సంతరించుకున్నాయి. ఉత్తర ద్వారం వద్ద శ్రీరంగనాథుడి రూపంలో శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తున్నారు. తిరుమల, శ్రీశైలం, ద్వారకా తిరుమల, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి, అన్నవరం సత్యనారాయణ, సింహాచలం అప్పన్న స్వామి దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను ఆలయ అర్చకులు తెరిచారు. వేకువజామున స్వామివారికి శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలతో పాటు అభిషేకం నిర్వహించారు. 3 గంటల 45 నిమిషాలకు ప్రముఖులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. సామాన్య భక్తులకు ఉదయం 8 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని, పరిసరాల ప్రాంతాలను ఆధ్యాత్మిక శోభ కలిగేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా మంత్రులు అనిత, సవిత, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు బాబా రామ్దేవ్ స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని పలు ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేద పండితులు నిర్వహించిన హోమాలతో ప్రాంగణంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందగా అనేక మంది గాయపడ్డ విషయం తెలిసిందే. ఆ తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులకు నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వారికి దర్శనం కల్పించారు. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ ఆదేశాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. గాయపడ్డ వారిలో మొత్తం 52 మందికి ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం అనేక మంది ప్రముఖులు కూడా తిరుమలకు చేరుకున్నారు. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పిన్ మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా విజయవాడ టీటీడీ కళ్యాణ మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉత్తర ద్వారం వద్ద శ్రీ రంగనాథుడి రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు. నగరంలోని నిమ్మతోట ఆకాశవాణి కేంద్రం సమీపంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఉత్తర ద్వారం వద్ద శ్రీరంగనాథుడి రూపంలో శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 1 గంట నుంచే భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. ఏకాంతంగా అభిషేకాన్ని నిర్వహించి 3 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతి ఇవ్వడంతో స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూసిన భక్తులు పరవశానికి లోనవుతున్నారు. అటు ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు సుమారు 3 నుంచి 5 వేల మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేశామని, భక్తులు ప్రసాదాన్ని స్వీకరించాలని టీటీడీ అధికారులు తెలిపారు. తెల్లవారుజాము నుంచి భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగడంతో టీటీడీ కళ్యాణ మండపం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని దేవాలయాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విస్తృత ఏర్పాట్లు చేశారు. దాని ద్వారా ఈరోజు వైకుంఠ ఏకాదశికి 1 గంటకి గుడి ఓపెన్ చేశాము. ఏకాంతంగా అభిషేకం నిర్వహించి 3 గంటల నుంచి సర్వదర్శనం స్టార్ట్ చేశాము. దీనికి ఈరోజు అన్నదానం కూడా 3,000 నుంచి 5,000 మందికి అన్నదానం జరుగుతున్నది. కావున భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. తెలుగు రాష్ట్రాలలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి ఉత్తర ద్వారం వద్ద శ్రీ రంగనాథుడి రూపంలో శ్రీమన్నారాయణ్ణి దర్శించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. స్వామివారి దివ్య రూపాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు.
అనంతరం ఈవో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కంగారు పడి తోపులాటలకు గురికాకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆలయ ఈవో తెలియజేశారు. ద్వాదశ ప్రత్యేక రోజు కావడంతో భక్తులకు బంగారు శంఖంలో తీర్థం ఇస్తున్నారు. ఈ తీర్థాన్ని 2 రోజుల పాటు ఇవ్వనున్నారు. ఈ శంకు తీర్థానికి ఒక్కరోజే 60,000 నుంచి 70,000 వరకు భక్తులు ఆలయానికి వస్తారని ఈవో తెలిపారు. కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు వారికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఉంటుందని, సాధారణ భక్తులు ఎవరైనా సరే 200 రూపాయలు టికెట్ తీసుకుని క్యూ లైన్లో దర్శనం చేసుకోవాలని ఈవో సూచించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురం శృంగేరి శారదాపీఠం పరిపాలిత శివరామకృష్ణ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ఉత్తర ద్వారం వద్ద శ్రీ రంగనాథుడి రూపంలో శ్రీమన్నారాయణ్ణి దర్శించుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యనారాయణపురం శృంగేరి శారదాపీఠం పరిపాలిత శివరామకృష్ణ క్షేత్రం రామకోటి భక్తులతో కిటకిటలాడింది. ఉత్తర ద్వారం వద్ద శ్రీరంగనాథుడి రూపంలో శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. శివరామకృష్ణ క్షేత్రం ధర్మాధికారి సిస్లా హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, నిత్యార్చన, సహస్రనామార్చన, విశేష పూజలు నిర్వహించి సర్వదర్శనానికి అనుమతి ఇవ్వడంతో స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూసిన భక్తులు పరవశానికి లోనవుతున్నారని తెలిపారు. శ్రీ విధుశేఖర భారతీ స్వామి ఆదేశానుసారం ఈ నెల 24వ తేదీ నుంచి 75 రోజుల పాటు ప్రతిరోజు చండీ పారాయణలు, ఒక చండీ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అటు ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తుల గోవిందనామ స్మరణతో మారుమోగటంతో శివరామకృష్ణ క్షేత్రం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఈ తిరుప్పావై జరుగుతున్నటువంటి ధనుర్మాసంలో ఈ విశేషమైనటువంటి పండగని అఖిలాండ ప్రజలు కూడా ఇవాళ ఉదయం 5 గంటల నుంచి దర్శనం ప్రారంభమైతే విజయవాడలో ఎక్కడా లేనంత దర్శనానికి భక్తులు బారులు తీరి ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వామిని దర్శించుకుని ఆ స్వామికి తమ కోరికలు చెప్పుకుని ఆ స్వామి ద్వారా తీర్చుకుని సుఖ సంతోషాలతో ఉండటానికే ఈ క్షేత్రానికి విచ్చేస్తున్నారు. ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత జగద్గురువులైనటువంటి శృంగేరి శారదాపీఠ పరిపాలితంలో ఉండటం వల్ల జగద్గురువులు భారతీ తీర్థ మహాసన్నిధానం వారు, జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి అనుగ్రహంతో ఇక్కడ కార్యక్రమాలన్నీ జరగటం వల్ల ఈ భక్త మహాజన కోటి ఇంత విశేషంగా ఇక్కడికి రావటం, ఆ భగవంతుడిని దర్శించటం, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది జరగటం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా విజయవాడ ఎంజీ రోడ్ సాయిబాబా గుడి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం వద్ద శ్రీ రంగనాథుడి రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. నగరంలోని బందర్ రోడ్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఉత్తర ద్వారం వద్ద శ్రీరంగనాథుడి రూపంలో శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారి దర్శనం కోసం దేవస్థానం నుంచి బందర్ రోడ్డు వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దివ్య రూపాన్ని చూసిన భక్తులు పరవశానికి లోనవుతున్నారు. అటు ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. దేవస్థానం పరిసర ప్రాంతాలు మొత్తం భక్తుల గోవింద నామస్మరణలతో మారుమోగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విజయవాడ 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఉత్తర ద్వారం వద్ద శ్రీ రంగనాథుడి రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. నగరంలోని విజయవాడ 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా కిటకిటలాడింది. ఉత్తర ద్వారం వద్ద శ్రీరంగనాథుడి రూపంలో శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. స్వామివారి దివ్య రూపాన్ని చూసిన భక్తులు పరవశానికి లోనవుతున్నారు. అటు ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం దేవస్థానం అర్చకులు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు ఉంటాయి.
వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు. స్వామి ఉత్తరాయణం పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలంలో 2 కాలాల్లో 6 మాసాలు యోగనిద్రలో ఉన్న స్వామివారు ఉత్తరాయణంలో మేల్కొంటారు. ఉత్తరాయణం పుణ్యకాలంలో మేల్కొన్న స్వామివారిని ముక్కోటి దేవతలు దర్శించుకుని ఆరాధిస్తారని తెలిపారు. ముక్కోటి దేవతలు స్మరించుకునే విశేషమైన వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని భక్తులు దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగడంతో పాటు ఇష్టకామ్యాలు తప్పకుండా నెరవేరుస్తాడని అర్చకులు తెలియజేశారు. ఈ వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకమైనటువంటి ఒక విశేషం ఉంది. ఏమిటి అంటే స్వామివారు ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం అని చెప్పి 2 కాలాల్లో 6 మాసాలు యోగ నిద్రలో ఉంటారు. అట్లా యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామి ఇవాల్టి రోజున మేల్కొని ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అట్లాగా ఈ పుణ్యకాలం ఎప్పుడైతే స్వామివారు మేల్కొన్నారో ముక్కోటి దేవతలందరూ కూడా తమ తమ యొక్క విన్నపాలన్నీ కూడా స్వామివారిని విన్నయించుకోవటం కోసం వైకుంఠానికి వెళ్ళి స్వామిని సేవించి తరిస్తూ ఉంటారు. దేవతలకి స్వతహా శక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆకలి, నిద్ర, మంచినీళ్ళు తాగటం ఇట్లాంటివన్నీ కూడా ఎట్లాంటి శ్రమలు ఉండవు. వాళ్ళకి దేవతలకి ప్రత్యేకమైనటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. అట్లాంటి శక్తి కలిగినటువంటి దేవతలు కూడా ముక్కోటి దేవతలు అందరూ కూడా వెళ్ళి స్వామిని ప్రార్థన చేస్తారు. అయ్యా మా కోరికలు ఇవి అని చెప్పి. అట్లాగా అశక్తులమైనటువంటి మానవులం మనం స్వామిని చరణారవిందాలను ఆశ్రయించినట్లయితే ఇవాళ రోజున ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామి తీరుస్తారు. ఈవో నాగం సన్యాసిరావు, మాజీ బోర్డు మెంబర్ సురేషులు మాట్లాడుతూ ధర్మకర్తల మండలి చైర్మన్ పాపారావులు, అధికారులు సహకారంతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, విచ్చేసిన వారందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. 4వ తేదీ రథసప్తమి, 7వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకోవాలని పిలుపునిచ్చారు. పోలీస్ సిఐ గారు గురుప్రసాద్ గారు ఆయన సూచనల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎగ్జిట్ ఎంట్రీ వేరువేరుగా పెట్టడం, అలాగే గర్రే సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూసినటువంటి ఈ పుష్పాలంకరణ ఆ దాతల సహకారంతో చేస్తున్నాం. త్వరలో 7వ తారీఖు నుండి పెద్ద కళ్యాణం అంటాం, మనం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం త్వరలో. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ దర్శించుకుని అదే 4వ తారీఖు నుంచి ఉన్నటువంటి రథసప్తమి రోజు, 7వ తారీఖు నుంచి మొదలవబోయే బ్రహ్మోత్సవాల్లో కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ పూలాలంకరణ నాకు ఇస్తారండి మన రాము గారు, పట్టాభి గారు, అలాగే ఈవో గారు. ఈ సంవత్సరం కూడా ప్రతి ఏడాదిలాగే ముందుగా చాలా జాగ్రత్తలు తీసుకొని భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కాకుండా సౌకర్యాలు కల్పించి ప్రతి ఒక్కరికి మనము మన దర్శనం కల్పిస్తున్నామండి. అలాగే రేపు రాబోయే బ్రహ్మోత్సవాలు 7 నుంచి దాదాపు ఒక 7 రోజులు జరుగుతాయండి. అత్యంత వైభవంగా 1000 సంవత్సరాలు ఉన్న గుడి అండి ఇది. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురం రైల్వే కాలనీ శివకేశవ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గరుడ వాహనంపై కొలువైన శ్రీనివాసులను, శేషపాన్పుపై కొలువుదిరిన శ్రీరాములు వారిని ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శించుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యనారాయణపురం రైల్వే కాలనీ శివకేశవ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉత్తర ద్వారం వద్ద శ్రీరంగనాథుడి రూపంలో శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున స్వామివార్ల దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. తెల్లవారుజామున స్వామివారికి విశేష పూజలు నిర్వహించి సర్వదర్శనానికి అనుమతి ఇవ్వడంతో స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూసిన భక్తులు పరవశానికి లోనవుతున్నారు. అటు ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. శివకేశవ ఆలయం కమిటీ అధ్యక్షుడు బిఎస్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పండుగ వేడుకలు శివకేశవ ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయని, భక్తులు తెల్లవారుజాము నుంచే గరుడ వాహనంపై కొలువైన శ్రీనివాసుని, శేషపాన్పుపై కొలువు తీరిన శ్రీరాములు వారిని ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు. 1972వ సంవత్సరం డాక్టర్ కెఎల్ రావు చేత ఆలయం స్థాపించబడిందని, ఆయన చేతుల మీదుగా స్థాపించబడిన ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అనేక ఉప ఆలయాలు, గోశాల నిర్వహణతో పాటు ప్రతి గురువారం అన్నదానం నిర్వహిస్తారని తెలిపారు. జనవరి 13వ తేదీన గోదాదేవి కళ్యాణం, 15వ తేదీ గోపూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని, భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు చరణ్ కోరారు. శివకేశవ ఆలయంలో ఈ రోజున వైభవపేతంగా ఈ యొక్క దర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా ఇక్కడ గరుడ వాహనం మీద శ్రీనివాసులు వారు కొలువుదీరున్నారు, శేషపాన్పు మీద రాముల వారు కొలువుదీరున్నారు. తరించడానికి ఈ గుడిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 1972వ సంవత్సరంలో ఈ గుడిని డాక్టర్ కేఎల్ రావు గారిచే స్థాపించబడింది. ఆయన ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఈ గుడి దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజున అనేక ఉపాలయాలతో అదేవిధంగా గోశాల కూడా నిర్వహించబడుతున్నది. ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదానం కూడా నిర్వహించబడుతున్నది. తూర్పు దిక్కుగా ఉన్న స్వామివారు భక్తుల యొక్క కష్టాలు తీర్చడానికి, అభిష్టాలు నెరవేర్చడానికి ఉత్తర ద్వారంలో వైకుంఠ ఏకాదశి నాడు, ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారు శ్రీ మహావిష్ణుమూర్తి రూపంలో ఉన్న స్వామి అంతా కూడా ఈరోజు వైకుంఠ ద్వార ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పుణ్యస్నానాలు, నదీ స్నానం ఆచరించి ప్రాతకాల సమయంలోనే ఉదయం 4:30 గంటల నుండి స్వామివారిని దర్శించుకున్న వారందరికీ కూడా సకల సిరి సంపదలు, భోగభాగ్యాలు ఆ స్వామివారు సమకూరుస్తాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెదవోగిరాల గ్రామంలో వెంచేసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో కొలువై ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఎంతో విశిష్టగల దైవమని, ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచేందుకు గ్రామస్తులందరూ సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో 11 రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల నందు చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి వారి ప్రతిభను మెరుగుదిద్దేందుకు హోండా ఇండియా ఫౌండేషన్ వారు ముందుకు రావడం అభినందనీయమని సేవ్ ద చిల్డ్రన్స్ ప్రతినిధి మల్లాది నగేష్ అన్నారు. CASR పథకం ద్వారా హోండా ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోండాకి పాఠశాల పేరిట సత్యనారాయణపురం AKTPSC మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. CASR పథకం ద్వారా హోండా ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోండాకి పాఠశాల పేరిట నగరంలోని సత్యనారాయణపురం AKTPMC మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ కలెక్టర్ సేవ్ ద చిల్డ్రన్ ప్రతినిధి మల్లాది నాగేష్ ఇచ్చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం సేవ్ ద చిల్డ్రన్ ప్రతినిధి మల్లాది నాగేష్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో సైన్సు, లెక్కలు, ఆంగ్లం పాఠ్యాంశాల్లో వెనుకబడిన విద్యార్థులకు 2 గంటల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు ఇచ్చి ఉత్తీర్ణత సాధించేందుకు హోండా సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. దేశంలో 11 రాష్ట్రాల్లో హోండా ఇండియా ఫౌండేషన్ వారు ప్రభుత్వ పాఠశాలల నందు చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి వారి ప్రతిభకు మెరుగుదిద్దేందుకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. బాలరక్ష భారత్ అంటే సేవ్ ది చిల్డ్రన్ మరియు హోండాకి పాఠశాల ఆధ్వర్యంలో విజయవాడలో 2 పాఠశాలల్ని మనం గుర్తించి సుమారు 2 గంటల పాటు ప్రత్యేకించి ఈ సబ్జెక్ట్స్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న పిల్లల్ని ఎవరికి అకాడమిక్ సపోర్ట్ అవసరం ఉంటుందో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎక్స్ట్రా కోచింగు, ఎక్స్ట్రా కౌన్సిలింగు, కావాల్సినటువంటి యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ ప్రాసెస్ అడాప్ట్ చేస్తూ పిల్లల్ని ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి అదనపు సప్లిమెంటరీ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇవ్వడం కూడా పిల్లలు ఎంతో ఆనందంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మొగల్రాజ్పురం జమ్మిచెట్టు సెంటర్ సమీపంలో లిటిల్ ఫస్ట్ క్రై ప్లే స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. పాఠశాల ఆవరణమంతా రంగురంగుల రంగవల్లులతో అందంగా ముస్తాబు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బొమ్మల కొలువు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, హరిదాసు కీర్తనలతో పాఠశాల మైదానం దద్దరిల్లింది. విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సాంప్రదాయ దుస్తులు ధరించి చెముక్కున మెరిసిపోయారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ కేరింతలు కొట్టారు. శాస్త్రీయ నృత్యాలతో పాటు సినిమా పాటలకు స్టప్పులు వేస్తూ అలరించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి చిన్నారులకు భోగి పండ్లు పోశారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగింటి సాంప్రదాయం ఉట్టి పడేలా విద్యార్థినులు చీరలు, లంగావోణీలు ధరించి అందంగా ముస్తాబై వేడుకల్లో పాల్గొన్నారు. అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. భోగి మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. స్నేహితులు, అధ్యాపకులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం మర్చిపోలేని అనుభూతి అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు ఏకరూప దుస్తుల్లో కనబడే విద్యార్థినులు నేడు అచ్చ తెలుగు ఆడపిల్లల్లా అందంగా ముస్తాబయ్యారు. అందమైన చీరలు, లంగా ఓణీలు ధరించి అందంగా అలంకరించుకుని వేడుకలకు హాజరయ్యారు. సంక్రాంతి పండుగను ప్రతిబింబించేలా చూడముచ్చటైన రంగువల్లులు తీర్చిదిద్దారు. అందమైన రంగవల్లుల నడుమ గొబ్బెమ్మలు పెట్టి నృత్యాలు చేశారు. భోగి మంటలు వేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ కల్పన భోగి మంటలు వెలిగించారు. విద్యార్థులతో కలిసి అధ్యాపకులు భోగి మంటల చుట్టూ భోగి నృత్యాలు చేశారు. ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం నిర్వహించిన సంప్రదాయ వస్త్రధారణ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చీరలు, లంగా ఓణీలు ధరించిన విద్యార్థినులు సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా ర్యాంప్పై వాక్ చేస్తూ సందడి చేశారు. విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కల్పన మాట్లాడుతూ ఆధునిక పోటీ ప్రపంచంలో మన సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని చెప్పారు. మన పండుగ విశిష్టతను, సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసేందుకు అందరూ కలిసి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారని చెప్పారు. ఈ సెల్ ఫోన్ ప్రపంచంలో పడిపోయి స్టూడెంట్స్ అందరూ అసలు సంక్రాంతి పండుగలు ఇవన్నీ ఎలా చేసుకుంటారు, దాని వెనక సాంస్కృతిక నేపథ్యం అనేది అసలు తెలియట్లేదు. కాబట్టి సంక్రాంతి సంబరాలు ఇంట్లో ఇంత బాగా చేసుకునే అవకాశం కూడా అందరికీ ఉండదు. కాబట్టి సంక్రాంతిలో మనం ఉపయోగించే గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, అలానే గంగిరెద్దులు, భోగి మంటలు అన్నీ మేము ప్రతి సంవత్సరం కాలేజీలోనే చేసి సంక్రాంతి పండుగని కాలేజీలో చాలా సరదాగా జరుపుకుంటాం. అలానే స్టూడెంట్స్ కూడా మేము ఇంటి దగ్గర ఎంజాయ్ చేసే కన్నా కాలేజీలో సంక్రాంతి బాగా మేము ఎంజాయ్ చేస్తామని చెప్తూ ఉంటారు. వాళ్ళకి మన సంస్కృతిని గుర్తు చేయటం కోసమే. ఇంటిలో అయితే కుటుంబ సభ్యులు 4-5 మాత్రమే కలిసి భోగి మంటలు పండుగ జరుపుకుంటామని, కళాశాలలో అయితే సహచర విద్యార్థులు అధ్యాపకులతో కలిసి పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. దీనివల్ల మాకు కూడా స్టడీస్ నుంచి ఒక్కోసారి బాగా హెక్టిక్గా ఉండడం వల్ల కల్చరల్ ఎంజాయ్మెంట్ అనేది మాకు దొరుకుతుంది. అలాగే మన కల్చర్ గురించి ఇంకా ఏమేమి తెలుసుకోవచ్చు అని. ఇలా సిటీస్లో పెద్దగా చాలామందికి భోగి మంటలు వేసుకోవడం కుదరదు. అదే కాలేజ్లో అయితే ఫ్రెండ్స్తో, వాళ్ళ టీచర్స్తో బాగా చేసుకోవచ్చు. సో ఇది ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా మాకు జరుగుతుంది. సో రియలీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో జరపాలి అని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం జరుపుకున్నట్టే ప్రతి సంవత్సరం మా కాలేజ్లో ఇలాగే చాలా ఘనంగా జరుపుకుంటాం సంక్రాంతి వేడుకలు. మామూలుగా మన ఇంట్లో అయితే ఓన్లీ ఫ్యామిలీ 4-5 ఉంటాం. ఇక్కడైతే మా ఫ్రెండ్స్తో కలిసి 100,000 మంది కలిపి భోగి మంటలు వేసుకుంటాము, రంగోలీ కాంపిటీషన్స్. చాలా సంతోషంగా ఉంది ఈ ఈవెంట్లో పాల్గొనడానికి. మరొకసారి అందరికీ సంక్రాంతి అంటేనే అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు. పల్లెల్లో కనిపించే ఇలాంటి ఆహ్లాదకర వాతావరణం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వాణి విద్యానికేతన్ స్కూల్లో కనువిందు చేసింది. ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్కూల్ యూనిఫామ్తో కనిపించే విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు, పంచెకట్టు, లంగా ఓణీలలో చీరల్లో మెరిసిపోయారు. సంక్రాంతి అంటేనే బోలెడంత సందడి. రంగవల్లులు, భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువులు. అయితే పాశ్చాత్య పోకడల మోజులో పడి పల్లె సంస్కృతిని, పండుగలను నేటి తరం మర్చిపోతున్నారు. ఈ తరుణంలో సంక్రాంతి విశిష్టత తెలిపేలా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వాణి విద్యానికేతన్ స్కూల్లో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అచ్చు పల్లె వాతావరణాన్ని, స్కూలు ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. సంక్రాంతి సంబరాలను ప్రిన్సిపాల్ నందిగం రవికుమార్, రమ దంపతులు ప్రారంభించారు. విద్యార్థులు పాఠశాల ఆవరణమంతా రంగురంగుల రంగవల్లులతో అందంగా ముస్తాబు చేశారు. విద్యార్థులతో కలిసి సరదాగా భోగి మంటలు వేశారు. బొమ్మల కొలువు, గంగిరెద్దుల విన్యాసాలు, ధాన్యం రాసులు, కోలాటాలు, హరిదాసు కీర్తనలతో పాఠశాల మైదానం దద్దరిల్లింది. ప్రతిరోజు యూనిఫామ్లో కనిపించే విద్యార్థులు సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా సంప్రదాయ దుస్తులు ధరించి చముక్కును మెరిసిపోయారు. భోగి మంటలు చుట్టూ తిరుగుతూ కేరింతలు కొట్టారు. శాస్త్రీయ నృత్యాలతో పాటు సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ అలరించారు. ఉపాధ్యాయులతో కలిసి చిన్నారులకు భోగి పండ్లు పోశారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా రంగవల్లులు, పండుగ పిండి వంటలు, ప్రసాదాలు తయారీ, ఫ్యాషన్ షో పోటీలు నిర్వహించారు. పండుగలోని పరమార్థాన్ని, నాగరికతను విద్యార్థులకు తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ నందిగం రవికుమార్ తెలిపారు. ప్రతిరోజు పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు పండుగ సంబరాల్లో సందడి చేశారని తెలిపారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి పండుగ సంప్రదాయాలను, విశిష్టతల గురించి నేటి తరానికి తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు నిర్వహించామని స్పష్టం చేశారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలోని సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఉత్తర ద్వారం వద్ద శ్రీ రంగనాథుడి రూపంలో సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దివ్య రూపాన్ని చూసిన పరవశానికి లోనయ్యారు. అటు ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విజయవాడ గాంధీనగరం సత్యనారాయణ స్వామి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం 4:52 ఉత్తర ద్వాదశం జరిగింది. అలానే ఈ మధ్యాహ్నం 11ంటికి ఊరేగింపు ఉంటుంది, స్వామివారి ఊరేగింపు ఉంటుంది, నగర సంచారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. రమాశయ సత్యనారాయణ స్వామి వారికి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంగా 4:52 ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి యొక్క దర్శనం జరిగింది. ఇక్కడ విశేషమైనటువంటి పురుష సూక్త స్త్రీ సూక్త విధానాలతో విష్ణు బృందదళాలతో తులసి దళాలతో విష్ణు సహస్రనామార్చన కృష్ణలక్ష్మి అష్టోత్తర నామార్చన నివేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.